కడప జిల్లా జమ్మలమడుగులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. దాల్మియా సిమెంట్ రెండో దశ అనుమతుల అంశంలో జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దుగ్గనపల్లి R&R ప్రక్రియలోనూ రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. అటు స్థానిక రైతులు కూడా పరిహారం, భూ సమస్యలపై తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వాళ్ళు ఏమో రాజకీయ లబ్ధి కోసమో ఏ కారణం చేతనో ఎన్ని కావాలని చేస్తున్నారని నేను ప్రజల సమక్షంలో వచ్చేదానికి సిద్ధంగా ఉన్న కలెక్టర్ గారిని, భూపేష్ గారిని, ఆదినారాయణ రెడ్డిని రమ్మను. నేను రాజకీయం కోసరం చేస్తున్నానో, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని నిజాయితీగా పనిచేస్తున్నామో అక్కడ ప్రజల సమక్షంలోనే అవన్నీ కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. మీరు రండి, ధైర్యం ఉంటే చేయండి. మీరు చేస్తే మంచి చేయండి. ఎవరొద్దన్నారు? మీరు బయటికి ఒకటి చెప్పి ఢిల్లీకి ఒకటి రిపోర్ట్ రాసి అమాయక ప్రజలను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కలెక్టర్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇదే విషయం ఇప్పుడు ప్రజలు నన్ను వచ్చి అడుగుతున్నారు, సార్ ఇంత మోసంగా 10 లక్షలు అంటారు. మా భూములు అప్పుడే దాల్మియా ఫస్ట్ కొన్నప్పుడు 1,20,000 ఉంటే 4-5 లక్షలు మాగాని భూములు మాయిపోయేటి. ఈరోజు ఫ్యాక్టరీ నిర్మాణం లేకపోతే ఈరోజు 20 నుంచి 30 లక్షలు పోతాయి మా భూములు, 2 పంటలు పండే భూములు. ఈరోజు మేము అమ్ముకుంటే కొనేవాళ్ళు లేడు, గుత్తకిచ్చే తీసుకునేవాడు లేడు, పంట వేస్తే పెట్టే పెట్టుబడి చేతికి రాని పరిస్థితి. 15 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నాం. ఫ్యాక్టరీ రావాలా, ఫ్యాక్టరీ వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పి మేమందరం కూడా సహకరించిన రైతులకే ఇంత అన్యాయం చేస్తుంది దాల్మియా యాజమాన్యం. చాలా నిరంకుశంగా, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుందని చెప్పి దాల్మియా యాజమాన్యం ప్రవర్తిస్తుందని అందరూ చెప్తున్నారు. ఎన్ని దాల్మియా యాజమాన్యానికి వ్యతిరేకం కాదే, ఫ్యాక్టరీ రావాలనే కదా మేమంతా భూములు ఇచ్చింది, ఆ రోజు సహకరించింది. రాజకీయాలు కాకుండా ఇదేదో నేను కూటమి నాయకులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కానీ, బయట నాయకులను కూడా ఒకటే ఆలోచన చేయమంటున్నాను. నేను రాజకీయం చేయట్లేదు, రైతులకు న్యాయం జరగాలని స్పష్టంగా నేను రైతుల తరపున అండగా ఉంటే 8 సంవత్సరాల నుంచి పోరాటం, అందరం కలిసి పోరాటం చేస్తున్నాం. మీరు తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారి ఆలోచన చేసి మీరు మాట్లాడే మాట వల్ల మీ సోదరులకు మీకే నష్టం జరుగుతుంది, మీ గ్రామస్తులకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు పక్కన పెట్టండి. ఆదినారాయణ రెడ్డి, భూపేశ్ మంచి చేసి ఓట్లు వేయమని తిరిగి అడగండి, తప్పులేదు. కానీ ప్రజల సమస్య పరిష్కారం చేయాలని పోరాటం చేసే దాంట్లో మీరు దీన్ని తప్పుదోవ పట్టే విధంగా, వాస్తవాలకు విరుద్ధంగా, మీ గ్రామస్తులకు మీకే అన్యాయం జరిగే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు రాజకీయాలు కావాలంటే నన్నైనా విమర్శించండి, ఎవరినైనా విమర్శించండి. మీరు ఆదినారాయణ మంచి చేస్తే పొగడండి, ఊరు తిరిగి చెప్పండి. అంతే తప్ప మీకు అన్యాయం జరిగే విధంగా, మీకు మీరే అన్యాయం చేసుకునే విధంగా మాట్లాడొద్దని చెప్పి రాజకీయం మాట్లాడడం తప్ప రైతులకు అన్యాయం జరిగే విధంగా మాట్లాడొద్దని నేను వాళ్ళకి కూడా కోరుతా ఉన్నా. కాబట్టి నేను కలెక్టర్ గారు నిన్న కూడా చాలా ఇంతవరకు లెటర్ ఎందుకు లేదు, నేను కూడా చెప్తున్నా. ఢిల్లీకి మినిట్స్లో మీరు చెప్పిన దాంట్లో దాల్మియా రాసిచ్చిన లెటర్ ఇట్లా రాసిచ్చిందని మినిట్స్లో ఎందుకు పొందుపరచలేదు? రైతులు ఎన్నిసార్లు లెటర్ పెట్టినా ఏం లెటర్ మీకు రాసిచ్చిందని రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే మీరు ఎందుకు ఇవ్వట్లేదు? దాల్మియా యాజమాన్యంలో ఢిల్లీకి లెటర్ రాస్తే ఈసీ అప్లై చేసినప్పుడు ఏం రాయాలా? దానికి ఒక కాలం ఉంటుంది. ఇక్కడ ఏమైనా వంకలు, వాగులు, సహజ వరద ప్రవాహానికి అడ్డంగా మీ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తే ఏమన్నా ఇబ్బంది ఉంది అంటే అప్పటికే లోకాయుక్త ఆర్డరు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ఫ్యాక్టరీ నిర్మాణ లొకేషన్ తప్పు, దానివల్లనే రైతులకు, పంట పొలాలకు నష్టం జరుగుతున్నాయి, గ్రామాలు మునుగుతున్నాయని చెప్పి రిపోర్టు ఉన్నప్పటికీ కూడా దాన్ని దాచిపెట్టి మా ఫ్యాక్టరీ వల్ల ఏ నష్టం జరగలేదని చెప్పి ఢిల్లీకి దీంట్లో ఒక కాలంలో నింపి వాళ్ళు పంపిన తప్పుడు రిపోర్ట్లు పంపించారు. అది పంపించిన తర్వాత మేము కూడా, రైతులందరూ కూడా హైకోర్టుకు 2 సార్లు వెళ్ళారు. దాంట్లో హైకోర్టు కూడా వీళ్ళ ఇబ్బందులన్నీ లోకాయుక్త ఆర్డర్ ప్రకారం పరిశీలించమని చెప్పింది. దాని తర్వాత పబ్లిక్ హీరింగ్ జరిగింది. పబ్లిక్ హీరింగ్లో కలెక్టర్ గారు ఏం చెప్పారు? ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించారు. ప్రతి రైతు అక్కడ దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం తర్వాత మా జీవితాలు నాశనం అయిపోయినాయి, మేము నివాసానికి యోగ్యం కాకుండా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినాయి, పొల్యూషన్ వల్ల, ముంపు వల్ల పంట పొలాలు నష్టం జరుగుతున్నాయి అని చెప్పి అందరూ వ్యతిరేకిస్తే ఆ రోజు కలెక్టర్ గారు ఏం చెప్పారు? GOMS 90 ప్రకారం ఆయన చైర్మన్గా గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది.
ఆ రోజు పబ్లిక్ హీరింగ్ కూడా ఆయన చైర్మన్ కలెక్టర్ గారు ఆ రోజు ఏం చెప్పారు, ఇక్కడ మీరు చెప్పినవన్నీ వాస్తవమే, లోకాయుక్త ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టులో కూడా మీరు పోయినప్పుడు ఒక డైరెక్షన్ ఇచ్చింది అని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారు ఈ దుగ్గనపల్లె గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి రీలొకేట్ చేస్తాను, తప్పకుండా మంచి ప్యాకేజ్తో ఇన్నాళ్ళు ఇబ్బంది పడినారు కాబట్టి దాన్ని రీలొకేట్ చేస్తామని చెప్పారు. తర్వాత ముంపు గురైనటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో మీరు ఎవరైతే నష్టం జరుగుతుంది అనుకుంటున్నారో ఆ రైతులు మీరు ఇస్తే దాల్మియా కొనే విధంగా ముందుకు వచ్చిందని చెప్పారు. తర్వాత దెబ్బతిన్న ఇళ్ళకి నష్టపరిహారం R&B డిపార్ట్మెంట్ పంపించి ఏ ఇంటికి ఎంత నష్టం జరిగిందో ఎస్టిమేట్ వేసి ఆడ ₹1 నష్టం జరిగితే ₹2 నష్టపరిహారం చెల్లిస్తారని చెప్పి మీటింగ్లో చెప్పారు. ఇవి కాకుండా ఎక్కువ విస్తీర్ణంలో ముంపు గురైతా ఉంది, దాదాపు 800 ఎకరాలు. దాన్ని ముంపు విస్తీర్ణం తగ్గించడానికి ఒక డైవర్జన్ కెనాల్ ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ కూడా దాల్మియా యాజమాన్య ఖర్చులతోనే చేస్తుంది అని కలెక్టర్ ప్రకటన చేసిన తర్వాత ఇంకా ఒక ముఖ్యమైన మాట చెప్పినాడు. ఏం చెప్పినాడు, దాల్మియా యాజమాన్యం మీద నమ్మకం లేక ఇవన్నీ చేస్తారో చేయరో ఓరల్గా చెప్తే నేను రాత మూలకంగా వాళ్ళ ఖర్చుతోనే పెట్టి ఇవన్నీ చేయిస్తారని చెప్పి వాళ్ళు ఇన్ రైటింగ్ ఇచ్చిన తర్వాతనే, కమిట్మెంట్ ఇచ్చిన తర్వాతనే నేను ఈ పబ్లిక్ హీరింగ్కి వచ్చినాను. లోకాయుక్త ఆర్డర్ ప్రకారము తీసుకున్న తర్వాతనే అవన్నీ వాస్తవమే అని చెప్పి నా ఇన్వెస్టిగేషన్లో నేను నిర్ణయం తీసుకున్న తర్వాతనే వాళ్ళు ఇన్ రైటింగ్ ఇచ్చిన తర్వాతనే పబ్లిక్ హీరింగ్కి వచ్చినానని చెప్పారు. 2006 లోపల వరి మాగాడిలో ఒక్కొక్క ఎకరాకు వచ్చేసి 35 నుంచి 45 మూటలు వండుతున్నాయి. దాల్మియా వచ్చినాక అసలు ముందు వరి అనేది వేయలేదు, ప్రెజర్ వల్ల వేసినా కానీ కుళ్ళిపోతున్నది వరి. దానివల్ల ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు చూసి ఇంకా వద్దులన్నీ అందరం మానుకున్నాము. ఇప్పుడు మా పొలాలు ఏదన్నా కానీ వేసుకోవాలన్నా కానీ మేము ఇబ్బంది పడుతున్నాము. మేము ఎవరికైనా గుత్త గీయాలన్నా కానీ ఎవరు తీసుకోవడం లేదు. అటాడిది కలెక్టర్ గారు నిన్న 10 లక్షలకు ఇచ్చారా మీరు అని అంటే మాకు ఎంత బాధ ఉంటుంది. 2 పొలాలు 2 మాటలు వరి పండేటి, ఇప్పుడు 10 లక్షలు అంటే మాకు అప్పుడే 2 లక్షలు 3 లక్షలు పలికేది దాల్మియా ఒకతలకి. ఇప్పుడు 10 లక్షలు అంటే మాకు ఎంత బాధ ఉంటుంది. నువ్వు అటు అనొచ్చునా, నువ్వు పెద్దవానివి, మేము ఎంత బాధపడాలా.